యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు వీడియోలో ఈ జీవితం ఏదైతుందో ఈ లోకం లోపల వచ్చినటువంటి మానవ జీవితము అజ్ఞానముతో జీవిస్తే జీవితం ఎంత మెరుగైనప్పటికైనా కానీ ఆ అజ్ఞానము అలాంటి జీవితాన్ని నరకంగా మార్చేస్తున్నట్టు. జీవిత పరిస్థితులు ఎలాగున్నప్పటికైనా కానీ పరిస్థితులతో సంబంధం లేదు సుఖానికి. సుఖం అనేది ఒక మనస్థితికి సంబంధించిన అంశం కాబట్టి ఆ మనసును సరిచేసేటువంటి సత్తా ఒక జ్ఞానానికే ఉంది. కాబట్టి జ్ఞానికి ముక్తిధామం. ఇది సనాతన ధర్మం యొక్క చాలా గొప్ప రహస్య సూత్రం అన్నట్టు. ఎక్కడో ఉంది ముక్తి, ఈ చనిపోయిన తర్వాత దొరుకుతుంది అనేటువంటి విషయాలే వేరే మతాలు చెప్తూ ఉంటాయి. దానికి మన ధర్మం లోపల కూడా ఉంది అదంతా. కానీ అది దానికంటే విశిష్టమైంది ఎక్కడా లభించినటువంటి సనాతన ధర్మంలో ఒకటి ఉంది. ఏంటంటే ఏ లోకంకి వెళ్ళినా కానీ ఈ లోకంలోనే జ్ఞానము గనక మనం సంపాదించినమనుకో, దానికి బ్రహ్మజ్ఞానం అంటారు, ఆత్మజ్ఞానం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు దీనికి. మొత్తం మీద ఈ లోకమే ఒక ముక్తిధామంగా, ఏ లోకం లోపల లభించని సౌభాగ్యం ఈ లోకం లోపల లభించాలంటే ఆ అవకాశం ఈ లోకంలో ఉందని చెప్పేసి సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది. ఇదొక కర్మభూమి. అయితే ఈ లోకపు ఆలోచన విధానంలో మానవులంతా భూగోళం మీద ఉండే అందరు మానవులు చెప్పుకునే అర్థం మతాలతోని సంబంధం లేకుండా, సంప్రదాయాలతో సంబంధం లేకుండా మానవులైనటువంటి అందరూ కూడా జీవితానికి చెప్పుకున్న అర్థం ఏంటిదంటే ధార అంటే గృహము, భార్యతో కూడుకున్నటువంటి కాపురంతో కూడుకున్నటువంటి ఇల్లు, పుత్ర ఆర్ పుత్రి సంతానం అన్నట్టు. ఈ రెండు ఉన్న తర్వాత జీవించడానికి అనాది నుంచి అనంతం వరకు జీవనాధారము భూమి. భూమి ఉంటేనే, భూమి పంటలు ఉంటేనే మానవుని మనగడ సర్వము దాంతోనే సాధ్యమైంది. ప్రతి ధాతువు భూమి లోపలనే, ప్రతి పంట భూమి లోపలనే. కాబట్టి భూమి మనగడకు ఏకైక ప్రామాణికమైనటువంటిది భూమి. కాబట్టి క్షేత్ర, కళత్ర విద్య, విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము ఇవన్నీ కళత్ర అంటే కళల కిందికి వచ్చేస్తాయి మొత్తం మీద. తర్వాత ధన, ఏ లోకం లోపల ఏ కరెన్సీ చెల్లుబాటు అవుతుందో ఆ లోకం లోపల ఆ కరెన్సీని సంపాదించేటువంటి ప్రయత్నము, సంపాదన అవసరం అన్నట్టు. కనుక ద్రవ్యానికి ప్రమాణం అంటే బంగారమే అన్నట్టు. ఈ నోట్లు, కాగితాలు ఏ దేశం లోపల ఎలాంటి పరిస్థితిలో ఎవరు ఏం ప్రింట్ చేసినప్పటికైనా కానీ ఆ ప్రింటింగ్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రామాణికాల ప్రకారంగా కనుక అంటే బంగారపు యొక్క నిల్వల ద్వారానే ఆ దేశం యొక్క కరెన్సీ ప్రమాణాలు ఉంటాయి. కాబట్టి కనకం, బంగారమే అసలు సిసలైనటువంటి సంపద. జీవితంకు మూలాధారము భూమి అయినట్లే సంపదకు మూలాధారము బంగారము. తర్వాత వస్తు, ఇల్లు అన్నప్పుడు రకరకాల వస్తువులు వాళ్ళ స్థాయిని బట్టి వస్తువుల యొక్క అలంకరణ ఇండ్ల లోపల ఉంటుంది. మొత్తం మీద వాహన, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వాహనాలు తెచ్చుకుంటూ ఉంటారు, మోడల్ చేంజ్ చేస్తూ ఉంటారు.
ఉన్నవాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళు పాత ఏవో కొనుక్కుంటారు, ఉన్నవాళ్ళు కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా బాగా సిరి పెరిగిపోతే మోడల్స్ 2 ఏళ్ళకు ఒక మోడల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ వాహనాలు అన్నట్టు. ఈ రోజుల లోపల గుర్రాలు, ఏనుగలు, అంబారీలు అయితే లేవు, రథాలు అటువంటి ఏం లేవు. కాబట్టి వాహనాలే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కోట్లాది వాహనాలు మనం చూస్తూ ఉన్నాం. వాహనాలు ఇవే ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర. ధార భార్యతో ఉంటే పుత్రులు అయిపోతారు. భూమి కావాలి, విద్య కావాలి, ధనం కావాలి, బంగారం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి. ఈ 8 సుఖ జీవిత సాధనాలు అని చెప్పేసి భూగోళం మీద ఉన్న మానవులంతా అంగీకరించిన ఏకైక సత్యం. ఇవి సామాన్యులకు సామాన్యంగా ఉంటాయి. సార్వభౌములకు ఎంత లెవెల్, ఎవరి పరిస్థితి ఎట్లుంటే అట్లా వాళ్లకు వారి స్థాయికి తగ్గట్లు ఇవి ఉంటాయి అన్నట్టు. ఎవరికి ఎట్లున్నా ఉండనివ్వండి, ఎంత భారీ మోతాదులో అయినా ఉండనివ్వండి, ఎవరికి ఎట్లున్నా ఈ 8 కేవలం ఎంత ప్రాకులాడి, ఎంత ప్రయత్నించినా, ఎంత సాధించుకున్నా ఈ 8 కేవలం శారీరక అవసరాలకే పరిమితమై ఉంటాయి. ఇంతకు మించి, శారీరక అవసరాలకు మించి ఇంకా ఏమీ ఇందులోపల మనకు లభించడానికి వీల్లేదు. అయితే సామాన్యునికి సార్వభౌమునికి ఉండే వ్యత్యాసం ఏంటిదంటే, సార్వభౌముని ఇంట్లో తినేటువంటి తిండి బంగారు గిన్నెలో తినవచ్చు. సామాన్యుడు ఏదో ఉన్న తల లోపల తినవచ్చు మొత్తం మీద. ఇది డిఫరెన్స్. బంగారు గిన్నెలో తినేటువంటి వాడు మహా గొప్పోడు ప్రపంచం దృష్టి లోపల. సామాన్యమైనటువంటి గిన్నెలో తినేటువంటి అన్నం మాత్రం అదే ఉంటుంది. అన్నానికి ఆకలి అవసరం ఉంది తప్ప, అన్నానికి ఆకలి అవసరం ఉంది తప్ప ఎలాంటి నాణ్యమైన అన్నము ఏ బంగారు తల లోపల తింటున్నాం అనేటువంటిది ఆకలికి అవసరం లేదు. అది మొత్తం మీద ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ శారీరక అవసరాలే. శరీరము అంటే కర్మేంద్రియాలు 5: వాక్, పాణి, పాద, గుద, గుహ్య. ఇవి కర్మేంద్రియాలు. అంటే నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జన ద్వారాలు 2, గుద, గుహ్య. ఇవి కర్మేంద్రియాలు. తర్వాత జ్ఞానేంద్రియాలు త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కళ్ళు, శ్రోత్ర అంటే చెవులు, ఘ్రాణ అంటే ముక్కు, జిహ్వ అంటే నాలుక. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు సాధించి పెడితే జ్ఞానేంద్రియాలు వాటిని అనుభవిస్తూ ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం లోపల మనము ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి సకల భోగభాగ్యాలన్నీ సాధించడం లోపల, అనుభవించడం లోపల ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలే ప్రధానమైనటువంటి పాత్ర నిర్వర్తిస్తాయి అన్నట్టు. ఈ 8 ఇంతవరకు చెప్పినటువంటి 8 యొక్క అనుభూతి ఈ జ్ఞానేంద్రియాలకు మాత్రమే ఉంటుంది అన్నట్టు. అయితే మనసుకు ఏదైతే ఉందో ఇవేవి సుఖాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఏ మోతాదు లోపల ఈ ధారాపుత్ర, క్షేత్ర, కళత్ర, ధనకనక వస్తువాహనాలు ఏవైతే మనం సమకూర్చుకున్నామో, ఏ మోతాదులో సమకూర్చుకున్నప్పటికైనా కానీ ఆ మనసు అనేటువంటిది వాటితోని తృప్తి చెందదు. దీనికి ప్రమాణం ఏమిటంటే, మనసుకు ఉండే అసంతృప్తి ఎలాంటిదంటే, మన దగ్గర లేనిది ఏది సాధించుకున్నా అది ఎంత గొప్పదైనా మనసు మాత్రం ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల కంటే గొప్పది, వీటన్నిటికంటే గొప్పది. కాబట్టి దానికి ఈ 8తో తృప్తి కలగదు అనడానికి ప్రమాణం ఏంటిదంటే, మనం కొంచెం జ్ఞాన దృష్టితో ప్రపంచాన్ని చూస్తే ప్రతి ఒక్కడు అసంతృప్తితోనే ఉంటాడు.
మన తీవ్ర ప్రయత్నాలన్నీ ఎట్లున్నాయంటే, మానవుడు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు వీటి కొరకంటే మండుచున్న మంటను చల్లార్పేందుకు స్వచ్ఛమైన నెయ్యిని మంటలో పోసినట్లు ఉంటుంది అన్నట్టు. మనం ఎంత వీటిని మెరుగుపరుచుకుంటూ పోతే 8 ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో కదా, వీటిని ఎంత ప్రామాణికంగా మనం సాధించుకుంటూ పోతే అంత ఇంకా అనే అసంతృప్తి అయినటువంటి జ్వాలలు మనల్ని దహించి వేస్తూనే ఉంటాయి. మొత్తం మీద అయితే మనం చేసే ప్రయత్నం ఎట్లుంటుందంటే, ఈ తాపం పెరిగిపోతూ ఉంటుంది. భోగలాలసత్వం యొక్క తాపం తీవ్రంగా పెరిగిపోతూ ఉంటుంది. దాని కొరకే సైకియాట్రిక్ డాక్టర్స్ వస్తున్నారు. ఆ తర్వాత దాని కొరకే రకరకాల రోగాలు, బీపీ, షుగర్, డిప్రెషన్, రకరకాలవన్నీ అతి తీవ్రమైనటువంటి సాధనలు. వాళ్ళకంటే గొప్పగా నేను, నాకంటే ఇట్లా ఎదగాలి అనేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో కదా, ఈ సాధనాల లోపలనే మనిషి తన శరీరాన్ని ఈ అన్నింటి ద్వారా ఏ శరీరాన్ని సుఖపెట్టాలని మనిషి అనుకుంటున్నాడో, వాస్తవం లోపల ఈ ప్రయత్నం లోపల శరీరమే కుప్ప అయిపోతున్నది, రోగగ్రస్తం అయిపోతున్నది తప్ప మనసుకు మాత్రం ఇవేవి తృప్తినివ్వవు. మనసు కోరిన కొద్దీ మనిషి ప్రాకుతూ ఉంటాడు. చివరికి భోగభాగ్యాలు ఎంతగా పెంచుకున్నప్పటికైనా కానీ అంతకన్నా అధికమైనది కావాలని ఆకాంక్షిస్తూనే ఉంటుంది మనసు. చూడండి, ఇది ఎక్కడ చూస్తారో చూసుకోండి. మొత్తం మీద భగవద్గీతలో మనసు ఏదైనా ఆకాంక్షిస్తూనే ఉంటుంది. మనసు భగవద్గీతలో మనకు ఒక చక్కటి సూక్ష్మ విచారం. ఇది భగవద్గీత కృష్ణార్జునుల మధ్య లోపల జరిగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. అయితే అర్జునుడు ఏదో పాండవుల కుట్రతో పాండవులకు వనవాసం రావడం, అష్ట కష్టాల పాలు వాళ్ళు అయిపోవడం, అదంతా స్వయంకృతం ఏమో ఒకటి అయింది అనుకోండి. మొత్తం మీద దాన్ని పక్కకు పెడితే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు యుద్ధం లోపల, మహాభారత యుద్ధం లోపల పెద్ద హీరో అన్నట్టు మొత్తం మీద. అయితే అజ్ఞాతవాసం తర్వాత ఎప్పుడైతే యుద్ధరంగం తయారైపోతుందో, రాజ్యం ఇవ్వని వాళ్ళు అంటారు, తీసుకొని తీరుతాను అర్జునుడు ఛాలెంజ్ చేసి యుద్ధరంగం లోపల రథము తీసుకొని పోయి మధ్యలో నిలబెట్టమని అంటాడు. అన్న తర్వాత అందరిని చూసినాక ఆయన లోపల ఏదో ఒక భావం, వైముఖ్యం వచ్చేస్తుంది అన్నట్టు. అదొక వైరాగ్యం వచ్చి నేను యుద్ధం చెయ్య అంటాడు అన్నాడు. ఎన్నెన్ని విషయాలు కృష్ణునికి చెప్పాలో అన్నీ చెప్పి చివరికి యుద్ధము నుంచి నేను విరమించుకోవాలి యుద్ధం అనేటువంటి ఒక కన్క్లూజన్కి వస్తే చెప్తా పోతున్నాడు అర్జునుడు. కృష్ణుడు వింటూనే ఉన్నాడు. అయితే చాలా రహస్యమైనటువంటి మాట అర్జునుడి ముఖతః వెలువడుతుంది అన్నట్టు. చాలా రహస్యమైనటువంటి మాట. ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటికన్నా టాప్ విషయం ఏదైతే ఉన్నదో అర్జున్ నోట వెలువడుతుంది. ఏంటిది అదబ్బా అంటే, కృష్ణ నీవు యుద్ధం చేయమని తీసుకొని రథం తెచ్చి పెట్టేసినావు. నేను ఎంత ఆలోచించి నీకు వివరించి చెప్పాలో అంత చెప్పిన, ఇంకా చెప్పడానికి నా దగ్గర మాటలు ఏమీ లేవు, నువ్వు చెప్పింది వినడం తప్ప అని ఒక స్టేజ్కి వచ్చేస్తాడు అన్నాడు. చెప్తా ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తాడంటే, కృష్ణ ఈ మాట అంటున్నటువంటి అర్జునుని యొక్క అసాధారణమైనటువంటి స్థితి మొదలు గమనించాలి మనము. జగదేక వీరుడు ఆ టైం లోపల అర్జునుడు. ఆయనకు ఏ కొరత లేదు, సంతానము వీరుని లాంటిది, భార్య, తర్వాత శ్రీకృష్ణుని అండ, ద్రోణాచార్యుడు తన కొడుకుకు నేర్పని విద్యలన్నీ అర్జునుడికి నేర్పిన సందర్భం ఉంది. ఇంద్రుని యొక్క వరంతో పుట్టినటువంటి అర్జునుడు ఇంద్రుని యొక్క అర్ధసింహాసనం మీద కూర్చున్న సందర్భం ఉంది, స్వర్గలోకం సశరీరంగా పోయి. ఆ తర్వాత యుద్ధరంగానికి కొంతకాలం మొదలే వాళ్ళు వనవాసం లోపల ఉన్న కాలం లోపల శ్రీకృష్ణుడు పోయి
ఒక సూచన ఇస్తాడు. మీరు అంత సులభంగా తిరిగి రాజ్యాన్ని పొందలేరు. వాళ్ళు కౌరవులు అంతా శక్తిని సమకూర్చుకున్నారు. భూగోళం మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా తమ వైపు త్రిప్పుకున్నారు. అధికార బలం నుంచి, భయం నుంచి, దాని నుంచి చతుర్విధ ఉపాయాలు, సామధాన భేద దండోపాయాల లోపల నుంచి అందరినీ సమకూర్చుకున్నారు. ఇప్పుడు మీకు శక్తి సరిపోకపోవచ్చు. సామాన్య ప్రజలు ఏముంది, ఎక్కడ బలప్రయోగం ఉంటే, ఎక్కడ ఆర్థిక ప్రయోజనం ఉంటే అక్కడ మొగ్గు చూపుతుంది. అలాగే న్యాచురల్గా వాళ్ళు అయిపోయినారు. మొత్తం మీద నీవు వచ్చిన తర్వాత రాజ్యం పొందడం చాలా కష్టమవుతుందంటే, బాబా మళ్ళీ ఏంటిది ఉపాయం అంటే, ఏమి లేదు, నీకు అపారమైనటువంటి శక్తిని కావాలి. కాబట్టి శివుని గురించి తపస్సు చేయి, పాశుపతాస్త్రాన్ని పొంది సిద్ధమైపో. ఉన్న ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి నీ దగ్గర, బ్రహ్మాస్త్రం, వాయువాస్త్రం, అన్ని అస్త్రాలు ఉన్నాయి. కానీ పాశుపతాస్త్రం కూడా చాలా అవసరం ఉంది. కాబట్టి నువ్వు పోయి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకుని ఆ రకంగా అర్జునుని యొక్క స్టేటస్ చెప్పబోయే సారాంశం ఏంటంటే, అంత గొప్పగా ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికంటే గొప్పది శ్రీకృష్ణ యొక్క అండ సాక్షాత్. చూడండి, ఈరోజు కృష్ణుని బొమ్మకు, కృష్ణుని మూర్తిని పూజించే ఎంతో భావతృప్తిని పొందుతున్నటువంటి మనము రథము పైన సేవకుడుగా నిలబడ్డాడు శ్రీకృష్ణార్జునుడు. కూడా ఎంత సౌభాగ్యవంతుడు చూడండి. ఆయన ముంగట ఒక మాట చెప్తా ఉన్నాడు అర్జునుడు, నాకేదో బుద్ధి తోచకొచ్చింది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపిచాధిపత్యం అన్నాడు అన్నట్టు. అంటే కృష్ణ, నా మనసు ఉన్నది కదా, చూడు మనసు యొక్క ఆట ఎట్లనో తెలుసుకోండి. మొత్తం మీద ఇక్కడ ఈ మనసు లోపల కలుగుతున్న ఆరాటం, మనసు లోపల కలుగుతున్న అలజడి, తాపము ఏదైతుందో ఇది ఎట్లా దూరం అవుతుంది అనేటువంటి విషయం, నా మనసును శోషింపజేస్తున్నటువంటి ఈ మనస్తాపం ఏదైతున్నదో దీన్ని ఎట్లా దూరం చేసుకోవాలనేటువంటి విషయం నాకు తోచడం లేదు కృష్ణ అని ఇన్ని రకాల యోగ్యుడైనటువంటి అర్జునుడు మనసు ముందు ఓడిపోయి మాట్లాడుతున్నాడు. అంటే అతడి మనసట ఎట్లా తృప్తి చెందుతుందో తెలియని పరిస్థితి లోపల ఎన్ని ప్రయత్నాలు చేసినా మనసు తృప్తి చెందకొచ్చిందని చెప్పేసి ఆ మార్గం ఏంటిదో కనుగొనజాలకున్నానని చెప్పేసి అంటాడు అన్నాడు. చాలా కీలకమైన ఇది శ్లోకం భగవద్గీత లోపల. ఇది ముఖద్వారం, సింహద్వారం అంటాం చూడు, భగవద్గీతకు అది ప్రవేశ సింహద్వారం అన్నట్టు. మొత్తం మీద కనుగొనజాలకొచ్చు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. ఈ ఏమి వచ్చి పడ్డది శోకము, ఎక్కడ ఈ చంపడము, చావడము, రకరకాల నా గురుతర బాధ్యత నిర్వర్తించడం లోపల, నా రాజ్యాన్ని నేను తిరిగి పొందడం లోపల ఏమి అనేది నాకు తోచడం లేదు. యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం, నాకు ఎక్కడ ఏం చేస్తే ప్రయోజనమైనటువంటిది నాకు తోచడం లేదు. నా మనసుని, ఇంద్రియాలను శోషింపజేస్తున్నటువంటి ఈ మనస్తాపం ఏదైతున్నదో అవాప్య భూమా వసపత్నం వృద్ధం. అంతేకాదు చెప్తున్నాడు తన గొప్పతనాన్ని, నా దగ్గర ఏం తక్కువన్నది కృష్ణ, నేను తలంచుకుంటే అవాప్య భూమా వసపత్నం వృద్ధం, ఈ భూమండలము లోపల ఉండే అందరినీ ఓడించి భూమండలంకి ఏకచక్రాధిపత్యం వహించే సామర్థ్యం నా దగ్గర ఉంది. అది నీకు కూడా తెలుసు కృష్ణ. నీకు తెలిసే భారత యుద్ధం లోపల నాలాంటి ఒక వ్యక్తి నిలబెట్టినాను, నేను యోగ్యుడిని అని చెప్పేసి. అంతేకాదు రాజ్యం సురాణం అపిచాధిపత్యం, ఇంద్ర పదవికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రుడు తన పదవిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ పదవి ఇంద్ర పదవి చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. అది పక్కన పెట్టేసి ఇంద్రుని వరపుత్రుడే అర్జునుడు కాబట్టి సశరీరంగా స్వర్గానికి పోయినప్పుడు అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు ఎవరు, అర్జునుడు. అంతటి యోగ్యత నాకు ఉన్నప్పటికైనా కానీ నేను భూమండలాన్ని ఏకచక్రాధిపత్యం వహించగలుగుతా, ఇంద్రలోక ఆధిపత్యం, దేవతల యొక్క రాజ్యం కూడా నేను పొందగలుగుతా. అయినప్పటికైనా కానీ అంత శక్తి నా దగ్గరన కానీ ఆ శక్తి నా మనస్తాపాన్ని తొలగించుకోవడంలో పని ఏం మాత్రం పని చేయడం లేదు అని ప్రాధేయపడతాడు అన్నాడు. దీంతో మనమేం ఆలోచించాలంటే, ఇక మన స్థాయి ఎంత, మన మాట ఎంత. మనము అన్నీ ఉంచుకొని కూడా అతడు మనస్తాపాన్ని తొలగించుకునేటువంటిది, మనసు యొక్క అసంతృప్తిని దూరం చేసుకునేటువంటిది, మనసులో కలిగేటువంటి
ఇటువంటి అజ్ఞానం దూరం చేసుకునేటువంటి మార్గమే లేదని బెంబేలెత్తుతున్నప్పుడు ఇక మనమెంత. అంతేకాదు, అంతకు మొదలు పురాణాల నిండా అసురులు ఉన్నారు. వృత్రాసురుడు, హిరణ్యకశ్యపుడు, మహిషాసురుడు, రావణాది అనేక అసురులు ఈ ప్రయత్నం ఎంతగానో చేసి ఘోరమైన తప్ప చేసి అద్భుతమైన వరాలు సంపాదించి ముల్లోకాలను గడగడాలాడించినట్టు రాక్షసుల యొక్క విషయాలు కూడా చూస్తుంటే మానవులమైనటువంటి మనము ఏ రకంగా వాళ్ళు చేసినంత అయితే చేయలేము, మళ్ళీ ఏ రకంగా మనం ముంగడికి పోతామనేటువంటి విషయం చేసినారు వాళ్ళంతా. ఎంత సాధించి సంతృప్తి నొందక ఏమైపోయింది రాక్షసుల యొక్క కథ. గొప్ప గొప్ప వరాలు దేవతలకే బెంబేలెత్తిచ్చినటువంటి వరాలు పొందినరు. అయితే ఎన్ని సాధించినప్పటికైనా కానీ సంతృప్తి అనేటువంటిది లభించక చివరికి వాళ్ళ అసంతృప్తే వారి పాలిట ఉరిత్రాడుగా మారినటువంటి చరిత్రలు మొత్తం పురాణాలు నిండున్నాయన్నట్టు. ఇక మనది ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు అఫ్రాలు ఒక లెక్కే లేదు. పరాకాష్ఠను అందుకున్నారు వాళ్ళు. భూమి మీద ఉన్న మొక్క ఆకాశం మీద ఉన్న చుక్కను అందుకున్నట్లు అసురులు అట్లా ప్రపంచాన్ని ఆ రకంగా అందుకొని ఏలిందన్నట్టు. అయినా వాళ్ళు ఏం పొందలేకపోయినరు. అందుకే పొందాలంటే ఏం చెయ్యాలి, ఇక్కడే ఈ జీవితాన్ని ముక్తి ధామంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకు వచ్చింది ఇప్పుడు. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహారసి. నాయన అర్జున, ఈ ప్రపంచం లోపల నీ ఇష్టం వచ్చినట్ట బ్రతకడానికి ప్రయత్నం చేయకు. తమ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంతా ఇంతవరకు చెప్పినటువంటి రాక్షసులు గొప్ప గొప్ప వాళ్ళంతా ఏమిటికి కొరగాకుండా పోయినారు. కాబట్టి ప్రపంచం లోపల నీ ఇష్టం వచ్చినట్ల జీవితానికి నీ ఇష్టం వచ్చిన అర్థం చెప్పుకొని నిర్వచనం చెప్పుకొని పోతే కుదరదు నాయన అని చెప్పేసి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. ఈ ప్రపంచం లోపల ఏం చెయ్యాలి ఏం చేయకూడదని నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది. శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతి ప్రకారంగానే నీవు పోతే జీవితం లోపల ఇక్కడే ఈ లోకం లోపలనే మోక్ష సుఖాన్ని, స్వర్గ సుఖాన్ని, కైలాస ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అని చెప్పేసి ఏంటి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అది శాస్త్రం లోపల సూత్రాలన్నీ మొత్తం మీద నిర్ణయించబడ్డాయి. దాని ప్రకారం ఇవ్వు, లేకపోతే నీకేం దొరకది. ఇప్పుడు మనం ఏ శాస్త్రాన్ని అనుసరించాలి అనేటువంటి విషయానికి వస్తే మన కొరకు సామాన్యుల కొరకు చాలా చక్కని సూత్రాలు, ఆచరణ సాధ్యమైనవి, ఏం సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగా చతుర్విధ పురుషార్థాలు నిర్ణయించబడ్డాయి మన కొరకు. చతుర్విధ పురుషార్థాలు సకల శాస్త్రాల యొక్క జీవిత సారం అన్నట్టు. ఏంటి చతుర్విధ పురుషార్థాలంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. అంటే ఎట్లా జీవించాలి, అంతా ఇడిచిపెట్టి అడవు లోపల పోవాలనా, లేకపోతే రాక్షసుల మాదిరిగా పూరా సర్వం నాది అనుకునాలనా? కాదట్లా, ఏం అవసరం లేదు. నీకు అర్థము, కామము ఈజ్ ఈక్వల్ టు జీవితం అన్నట్టు. కామం అంటే భార్య, పిల్లలు వగైరా వగైరా రకరకాల కోరికలు మొత్తం మీద. అర్థము వాటి సాధన కొరకు ధనం కావాలి. ధనము భోగభాగ్యాలు తోని కామం అంటే భార్య, పిల్లలు వీళ్ళంతా. అయితే ఈ అర్థకామాలే జీవితము లోపల చాలా ముఖ్యమైనటువంటి వదలడానికి వీలైనటువంటి ఉన్నాయి మొత్తం మీద. కాబట్టి వీటిని వదలడం కాదు, వీటిని ఎట్లా పట్టుకో, చాలా గట్టిగా పట్టుకో. ఏ కులమానం వీటి పట్టుకోవడానికంటే అర్థకామాలకు ఎక్కడ సీలింగ్ లేదు సనాతన ధర్మం లోపల. నీకు ఇంతే ఉండాలి, నీకు ఇంత ఉండకూడదు అనేటువంటి ప్రసక్తి ఏమీ లేదు. ముందు వస్తుంది అది. అయితే అర్థకామాలకు ఎగబ్రాకుతున్నటువంటి మనుషులు ఎవరైతున్నారో అలా ఎగబ్రాకకుండా ధర్మబద్ధమైన అర్థకామాలు అనుభవించండి. ధర్మబద్ధంగా మీరు ఎంత సాధించుకోగలిగితే అంత మీరు సాధించుకోండి, అనుభవించండి.
మీకే ప్రమాదం లేకుండా ఇక్కడే ఈ లోకంలో మీరున్న పరిస్థితి లోపలనే మోక్ష లక్ష్మి మిమ్మల్ని వరించడానికి వచ్చి ఆవహిస్తాను. మోక్ష లక్ష్మి మిమ్మల్ని ఆవహిస్తుంది. ధర్మబద్ధమైనటువంటి అర్థ కామాలతో ఉంటే జీవితం ఎట్లా ఉంటుందంటే ఎట్లా నువ్వు జీవించాలని కోరుకుంటున్నావో అట్లాగే జీవితం నీకు లభిస్తుంది. ఇక్కడనే ఇదే లోకంలో ఇదే పరిస్థితి లోపల ఇదే శరీరంతో ఉన్నప్పుడు నీకు మోక్షం లభించడానికి అవకాశం ఉన్నది. మన ఏవ మనుష్యాణం బంధనం మోక్ష కారణాత్ అన్నారు. అంటే బంధమోక్షాలకు మనసొక్కటే కారణం. కాబట్టి ఈ మోక్షము ఇక్కడే ఉంది, బంధము ఇక్కడే ఉంది. అజ్ఞానముతో బంధము, జ్ఞానముతో మోక్షం. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలతోని ఉంటే మనసు ఆటోమేటిక్ నీకు సంతృప్తిని, ఆనందాన్ని, మోక్ష సుఖాన్ని ఇక్కడే కలగడానికి అవకాశం ఉంది. ఈ లోకంలోనే నీకు బ్రహ్మానందం సిద్ధించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు మనకు చెప్తా ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలు ఏవైతున్నాయో చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ధర్మబద్ధ అర్థకామాలు అనే విషయానికి వస్తే, ధర్మము అంటే ఎన్నో శాస్త్రాలు అవి ఇవి చదివి బెంబేలెత్తి నా మతం గొప్ప, నీ మతం గొప్ప, నా ప్రవక్త అట్లా చెప్పిండు, నీ ప్రవక్త ఇట్లా చెప్పిండు, నా మతం నీ, ఇవన్నీ రద్దంతాలు అవసరమే లేదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు సులభంగా ధర్మానికి అర్థం చెప్పింది. ఏంటిది? సనాతన ధర్మం. వేరే మతాల మాదిరిగా నా మతం లోపలికి రా, నా మత ప్రవక్తనే నమ్ము, నా మత గ్రంథాన్ని నువ్వు చదువు, మా విధి విధానాలను అనుసరించకపోతే నరకమే నీకు శరణ్యము, నీవెంత చరితార్థుడవైనా, ఎంత శీల సంపత్తి నీ దగ్గర ఉన్నప్పటికైనా కానీ నా మతం లోపలికి రా, లేకపోతే నరకమే శరణ్యమని బూటకపు మాటలు చెప్తూ ఉంటారు. మొత్తం మీద వాళ్ళ మతం లోపలికి వస్తే స్వర్గం అంట, వాళ్ళ మతం లోపల రాకపోతే నరకం అంట. మన సనాతన ధర్మం లోపల చెప్పేవాళ్ళు లేక, ధైర్యం లేక, సాహసం లేక ఏమీ అనడం లేదు. చాలా అవకాశాలు మన ధర్మం లోపల ఉన్నాయి మొత్తం మీద. అయితే ధర్మానికి ఇంత సులభమైనటువంటి అర్థం, ఏ మత ప్రవక్త మతాల ముద్ర అవసరం లేకుండా ఏంటిది ధర్మం అంటే దాన్ని ఆచరిస్తే, అర్థకామాల లోపల దాన్ని ఆచరిస్తే చాలు. ఏంటి తప్ప ధర్మం అంటే, నీకు నీ ఎదుటివారి ఏ ఏ చేష్టలతో నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో, సమాజం లోపల మనం ఉన్నాం కదా, నీకు నీ ఎదుటివారంటే మనకు ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో రకరకాల సంబంధ బాంధవ్యాలు, మిత్రులు, ఇరుగు పొరుగు వగైరా వగైరా ఎందరో ఉంటారన్నమాట మనకు జీవితానికి సంబంధించి. వాళ్ళందరూ ఎదుటి వారి కిందికి లెక్క. నీకు నీ ఎదుటి వారి ఏ ఏ చేష్టలతో మనకు అర్థమైపోతుంది. ఎదుటి వాళ్ళ యొక్క ఏ ఏ చేష్టలతో కష్టము, నష్టము, బాధ అనేటువంటిది కలుగుతూ ఉంటుందో, నీ ద్వారా నీ ఎదుటి వారికి నీ చేష్టలతో అలాంటి కష్టము, నష్టము, బాధ కలిగించబోకు. నీవు అలాంటి కష్టము, నష్టము, బాధ కలిగించబోకు. ఖతం. ఇదే ధర్మసూత్రం. ఇంతకు మించి ఏం లేదు. ఇంతకు మించినటువంటి ధర్మాచరణ ఇంకా ఉండనే పోదు. ఇది ఎవరు చెప్తున్నారు? మానవుడై పుట్టిన ప్రతి ఒక్కనికి భూలోకాన్నే స్వర్గలోకంగా మార్చుకునేటువంటి ధర్మసూత్రం ఇందులోపల ఎక్కడ ఏమీ లేదన్నట్టు. మొత్తం మీద నీకు నీ ఎదుటివారి ఏ ఏ చేష్టలతో నీకు కష్టము, నష్టం, బాధ కలుగుతూ ఉందో అది నీకు అర్థమైపోయింది. ఫలానా వాళ్ళ చేష్టలు ఫలానా చేయడం వల్ల నాకు బాధ కలిగింది. నీవు నీ ఎదుటి వారికి నీ చేష్టలతో కష్టము, నష్టము, బాధ కలిగించబోకు. అంతే. నీ మతం ఏదైతేమి, నీ మత ప్రవక్త ఎవరైతేమి, నీ మత గ్రంథం ఏదైతేమి, నీవు ఏ దేశంలో పుడితేనేమి, ఏ దాంతో సంబంధం లేదు దీనికి. ఇంత ఫ్రీడమ్ సనాతన ధర్మంలో పో, ఏమైనా చేసుకోపో, ఇంత నేర్చుకొని వెళ్ళిపో, స్వర్గ ద్వారాలు నీ కొరకు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయని చెప్పేసి సనాతన ధర్మం చెప్తా ఉంది మనకు మొత్తం మీద.
వేరే వేరే మతాలు అట్లా లేవు. నీవు ఎంత ఆచారవంతుడవైనా, ఎంత ధర్మబద్ధతతో కూడుకొని నీవు జీవిస్తున్నప్పటికైనా కానీ నీకు స్వర్గం దొరకదు నాయన. దాని గుత్తాధిపత్యం మా దగ్గరనే ఉంది. మా దగ్గర వచ్చి మా మతాన్ని స్వీకరిస్తేనే నీకు స్వర్గ ద్వారాలు తెలుసుకుంటాయి. అది అక్కడ చిట్టి మేము ఇక్కడ రాసిస్తేనే అక్కడ దేవుడు నీకు స్వర్గం ఇస్తాడు. ఇలాంటి అన్నీ చెప్తా ఉంటారు వేరే విషయాల లోపల. అట్లా కాదది. నీవు ఏ మతమన్నా ఉండు, ఏ ప్రవక్తనన్నా అనుసరించు, ఏ మత గ్రంథమన్నా చదువు, ఈ లక్షణం నీ దగ్గర ఉందా, ఈ ధర్మసూత్రం నీ దగ్గర ఉందా అంటే నీకు స్వర్గ ద్వారాలు, ముక్తి ద్వారాలు ఓపెన్ అయిపోతాయని అర్థం అన్నాడు. వ్యాస భగవానుడు 18 పురాణాలు రాసిండు. తర్వాత భాగవత భారతాలు రాసిండు, బ్రహ్మసూత్రాలు రాసిండు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాసిండు. రకరకాల రచనలన్నీ ఎంతో తన శిష్యుల ద్వారా అహోరాత్రులు తప్పించి కష్టించి రాసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చేది. అవును, వ్యాకరణం ఎవడికి తెలుసు, శాస్త్రం ఏమని తెలుసు, పురాణం ఏమని తెలుసు, ఇంత సామాన్యులకు ఇది ఏమన్నా జ్ఞానం ఉంటుందా సామాన్యుల దగ్గర? కాబట్టి ఇంత రాసిన తర్వాత సామాన్యులకు పనికి రాకపోతే నా రచనలన్నీ ఎందుకని చెప్పేసి అన్నింటి యొక్క సారాంశం తీసి ఒక్క శ్లోకం లోపల చెప్పిండు. అందరి కొరకు చెప్పిండు. ఒక మతం ఒక సిద్ధాంతం కాదు. అక్కడ ఏమన్నాడు వ్యాస భగవానుడు? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటి గ్రంథభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఖతం. నా శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలని చదివితేమి, అర్థం చేసుకుంటేమి, చేసుకోకపోతేమి, లేక ఆమూలాగ్రంగా చదివి నీవు మహాపండితుడవైతేనేమి ఉండని, చాలా మంచిదే. కానీ ఈ సూత్రాన్ని అనుసరించకపోతే నీ చదువు దండుగు, నీ ఆచరణ దండుగు అని చెప్పేస్తాను. అందుకే చెప్తున్నా, శ్లోకార్థేన ప్రవక్ష్యామి. మానవులారా, సగం శ్లోకం లోపలనే యదుక్తం కోటి గ్రంథభిః, కోటి గ్రంథాల యొక్క సారాంశం ఏదైతున్నది కదా, సగం శ్లోకం లోపలనే నేను చెప్తా ఉన్నా. అయిపోయింది సగం శ్లోకం. ఏంటిది మిగిలిన సగం శ్లోకం? 2 పాదాలు అయిపోయినాయి. దాని యొక్క ఉపోద్ఘాతమే 2 పాదాలు అన్నట్టు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి అంటే అర్ధ శ్లోకం లోపలని నేను చెప్తా. యదుక్తం కోటి గ్రంథభిః, కోట్ల గ్రంథాల లోపల ఏ నీతి ఉన్నదో, ఏ సారం ఉన్నదో ఆ సారాన్ని నేను సగం శ్లోకం లోపల నీకు చెప్తా అని చెప్పేసి, ఏంటిది ఇంకా మిగతా సగం శ్లోకం అంటే పరోపకార పుణ్యాయ. మానవులారా, పరులకు ఉపకారము చేయడమే పుణ్యము యొక్క సాధన మార్గము. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇగో, పరులను పీడించడంకు మించిన పాపము లేదు. పరులకు ఉపకారం చేసేదానికంటే పుణ్యము ఇంకొకటి లేదు. దేవుడికి నీ పుణ్యము దేవుడికే మూట కట్టుకొని పోతాడు దేవుడు. నీ పూజలు పునస్కారాల వల్ల వానికి సంతృప్తి వంత పరమాత్ముడు వంత లేనిదేమున్నది? నీ ఆచరణల ద్వారా వానికి లభించేది ఏమీ లేదు. కాబట్టి పరోపకార పుణ్యాయ, లోకం లోపల అందరి లోపల ఉన్నది నా ఆత్మనే. కాబట్టి నీవేం చేయి, లోకం లోపల వాళ్ళకు ఉపకారం చేస్తే నా అకౌంట్ లోపల నేను దాన్ని పుణ్యంగా లిఖించుకుంటా. నీ దేహం ఈ లోకం లోపలనే నీకు ఆ పుణ్య ఫలాన్ని ఇస్తూ ఉంటా. పరలోకం వరకు నీవు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ ఆ పుణ్యఫలాన్ని నీకు ఆనంద రూపకం లోపల, సంతృప్తి రూపకం లోపల, జ్ఞానం రూపకం లోపల నీకు ఈ లోకంలో ఇచ్చేస్తా అంటున్నాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను పీడించినావు అనుకో, నువ్వు నన్ను పీడించినట్టే లెక్క. ఎందుకంటే అందరి లోపలనేది నా ఆత్మే. కాబట్టి ఎవరిని నువ్వు పీడించినా నీకు నరకము ఈ లోకం లోపలనే చూయిస్తా. మిగిలింది ఏమైనా ఉంటే పరలోకం లోపల చూయిస్తా. పుణ్యం కూడా అంతే, మొత్తం పుణ్యఫలం ఈ లోకం లోపలనే ప్రసాదిస్తా. మిగిలింది ఏమైనా ఉంటే అక్కడ పరలోకంలో చూసుకుందామని చెప్పేసి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యము స్వర్గానికి సింహద్వారము, పాపము నరకానికి సింహద్వారం అన్నట్టు. పాపము ద్వారా ఇతరులను పీడించడం ఏదైతుందో పరపీడనం అన్నట్టు. ఇక మనం చూసుకోవచ్చు సూక్ష్మం. సామాన్యులమైనటువంటి మనలాంటి వారు చేయగలిగినంత శక్తి సామర్థ్యానికి తగ్గట్టు
పరోపకారం చెయ్యండి. పరోపకారము ఎవరి శక్తి ఎంత ఉంటే అంత చేయండి. ఎట్లా ఒక ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, కొంచెం ఉచితంగా కూడా తన పనివేళలు అయిన తర్వాత మిగిలిన సమయం లోపల ఉచితంగా విద్యాదానం చేయండి. ధనము మీ దగ్గర చాలా బాగుంటే ధనము కూడా మీరు పాత్రత దానం చేయండి. చేస్తూ ఉన్నారు, ఒళ్ళు ఓపురాలు కడతా ఉన్నాం, ధూమ్ ధామ్ ఉత్సవాలకు ఉద్యమాలకు దానికి దీనికి ఎంత ఖర్చు పెట్టాలనో ఖర్చు పెడతా ఉన్నాము. డీజేలకు, డ్యాన్స్లకు, మద్యంకు, ఇవన్నీ దేవుని పేరిట దయ్యం పనులకు చాలా చాలా ఖర్చు పెడుతున్నాం. కానీ దేవుడికి ఏది అవసరం లేదు. ఇదంతా నీ యొక్క అజ్ఞానంలో పుట్టుకొని వచ్చిందే. దేవుడికి ఏం అవసరం ఉన్నది? ఎవడితే ఏముంటే అది సమాజంకు ఉపకారం అయ్యేటట్లా చేయండి. విద్యావంతుడు విద్యాదానం చేయండి, ధనం ఉంటే ధనం దానం చేయండి, బలం ఉంటే బలదానం చేయండి. బలం కూడా ఎట్లా దానం చేయాలి తెలుసా మీకు? ఒక బలవంతుడు శారీరకంగా కండపుష్టి కలిగినటువంటి వాడు ఒక వీధి లోపల ఉన్నాడు అనుకో, గల్లీ లోపల మంచి ఒక 10 మందిని కూడా కొట్టగలుగుతాడు వాడు. కరాటే మాస్టర్ అనుకోండి, కత్తి దింపేవాడు అనుకోండి, కట్టె దింపేవాడు అనుకోండి, మంచి షూటర్ అనుకోండి, రకరకాల అన్ని రకాల బలవంతుడైనటువంటి వాడు ఒక వీధి లోపల ఉన్నాడు అనుకోండి. ఆయన సదాచారము, ఆయనకు సదాచారవంతుడైనటువంటి బలవంతుడు ఏమీ చేయవలసిన అవసరం లేదు. దుర్మార్గులు ఎలాంటి అలజడిని ఆ వీధి లోపల సృష్టిస్తే వాళ్లకు బొక్కలు పిండి చేసేటువంటి శక్తి గల్లోడు ఖాళీ, ఎవ్వరికి ఏమనవలసిన అవసరం లేదు. జాగ్రత్త బిడ్డ, ఇక్కడ తొంగి చూస్తారో అంటే చాలు, ఆ మనిషి అందరికీ పరోపకారం చేసినట్టే లెక్క. అందరు చెప్పుకుంటారు, ఈ పెద్ద మనిషి ఈయన చాలా నీతివంతుడు, ఈయన ఉన్నందుకు మా గల్లి లోపల అలాంటి అరాచక శక్తులు రావు. అదొక ఉపకారమే అన్నట్టు. ఏది నీ దగ్గర ఉంటే దానికి సలహాలు ఇవ్వండి. పేదలకు ఏమీ తెలియదు చట్టపరంగా. న్యాయవాదులుంటే సంపాదించండి. కొంత ఎవరైనా పేద సాధలకు న్యాయ సలహా, ఉచితమైన న్యాయ సలహాలు ఇవ్వండి. వాళ్ళని తీసుకొని మీరు న్యాయం ఇప్పించడానికి ప్రయత్నించండి కోర్టుల లోపల. వైద్యులు ఉన్నారు, సంపాదించటంతా సంపాదించుకోండి. కానీ కొంతమంది పేద సాధాలు ఉంటారు, వాళ్ళ మొత్తం మీద డబ్బు ఖర్చు చేసే పరిస్థితి లోపల ఉండరు. వాళ్ళ కూడా కొంచెం ఉచిత సహాయం చేయండి. ఇదంతా ఏంటిదంటే పరోపకారమే. ఎవరు ఏం చేయాలో చేసుకోండి. విద్యావంతులు విద్యతోని, శ్రమతోని, బలవంతులు బలంతోని. ఇంజనీర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ కూడా పాపం పేద సాధలు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వండి. సంపాదించుకోవడం దగ్గర, శ్రీమంతుల దగ్గర సంపాదించుకోండి. ఏది మీ వల్ల కాకపోతే, కలియుగం ఎంత సౌలభ్యంగా ఉన్నాడంటే, ఏది మీ వల్ల కాకపోతే ఎవ్వరికి అపకారము చెయ్యబోకండి. సామాన్యులు చిన్నోళ్ళు మీరు ఏం చేయలేకపోతే కనీసం ఎవరికి అపకారం చేయకుండా ఉండండి. కలియుగం లోపల ఇది కూడా గొప్ప ఉపకారమే సుమా, జ్ఞాపకం ఉంచుకోండి. అపకారం చేయబోకండి. చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల లోపల కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది, రెవెన్యూ ఆఫీస్ ఉన్నది, ఎలక్ట్రికల్ ఆఫీస్, రకరకాల ఆఫీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇందులోపల చూడండి, మొత్తం మీద ప్రభుత్వం వేతనాలు లక్షల కొద్ది ఇస్తున్నప్పటికీ కానీ జనాన్ని పీడించేటువంటి లక్షణాలు ఇక్కడ కొంతమంది ఉద్యోగులు కూడా, అందరికీ కాదు కొంతమందికి. ఏమీ అవసరం లేదు. నీ విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్ నిర్వర్తించి ఏమీ తెలియనటువంటి ప్రజలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. విభాగాలకు సంబంధించి కొన్ని విభాగాలు అయితే అత్యవసరమైనవి, వాళ్ళు ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, మున్సిపాలిటీ, బ్యాంకింగ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కదా, వాళ్లకు మీరు కనీసం ప్రభుత్వం ఎలాగూ ఇస్తుంది వేతనం, ఉచితంగా మనుషుల లోపల జాగృతి అంటే జ్ఞానాన్ని రగిల్చండి. ఏ పని మీద వాళ్ళు వస్తారో ఆ పనికి కొంచెం తొందరగా చేసి పెట్టండి, ఉచితంగా చేసి పెట్టండి. పేద సాధనలు దృష్టిలోపల పెట్టుకోండి. ఇది కూడా నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు కరెక్ట్ నిర్వర్తిస్తాడో కలియుగం లోపల గొప్ప పుణ్యమే. అంతేగాని తింపి చంపితే పూర రౌరవ నరకం ఇక్కడ తప్పదు, అక్కడ తప్పదు. మనిషి యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చే నరకం ఎక్కడ చూపిస్తారు?
లేక ప్రజలు చీహడి అనడం కూడా అదొక నరకప్రాయంగా అయిపోతుంది. మిగతాది ఏమని ఉంటే మన దేహం తర్వాత చూపిస్తున్నాడు. కాబట్టి కనీసం ఏది మన వల్ల ఉపకారం చేయడం కాకపోతే అపకారం చేయకుండా ఉంటే చాలు, అంతే అనేటువంటిది. ఇలా జీవితం సాగించండి. ఎలా ఉండాలి జీవితం అనేదానికి ఎలాగైనా ఉండనివ్వండి. చాలా గొప్ప రహస్యం ఇది. ఎలాగైనా ఉండనివ్వండి అంటే ఒక్కొక్కరి జీవితం ఉన్నది అంటే ధర్మబద్ధమైన అర్థకామాలతో నువ్వు కూడుకొని ఉన్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే నీ ప్రయత్నశీలత్వం ఏదైతే ఉంటుందో అది ఉండనే ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆకలి అన్నీ నేర్పుతుంది. దానికి పురుష ప్రయత్నం అంటారు. ధర్మబద్ధమైన అర్థకామాల లోపల నీవు తీవ్రంగా పురుష ప్రయత్నం చేయి. పురుష ప్రయత్నం అని ఎందుకనంటే పురమును శాసించేటువంటి వాడు పరమాత్మ, ఆత్మ లోపల ఉన్నది. ఆ పరమాత్మని యొక్క ఆనందం నీ కలిగేటందు కొరకు ఆ ఆనందం చెదరకుండా పురుష ప్రయత్నం చేయి. అంటే నీ జీవితం కొరకు నువ్వేం సాధించాలని అవన్నీ సాధించుకో ధర్మబద్ధమైన అర్థకామాలతో. నీవు ఎంత సాధించినప్పటికైనా కానీ ఇంకొకటి ఉన్నది, ప్రారబ్ధం అనేటువంటిది. అన్ని మతాల లోపల ఈ సూత్రం ఉన్నది. కిస్మత్ 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 అంటారు. కిస్మత్ అనేటువంటిది ఏ పద్ధతిలో రాయబడుతుంది అనేటువంటి దానికి అక్కడ సమాధానాలు లేవు. ఇక్కడ మనం పూర్వజన్మ పునర్జన్మ నమ్ముతాం కాబట్టి మనం ఎంత పురుష ప్రయత్నం చేసినప్పటికైనా కానీ మన ప్రారబ్ధ కర్మ లోపల ఏమైనా దోషం ఉంటే మనం అనుకున్నవి సఫలం కాకుండా మిగిలిపోతాయి. లేకపోతే ఊహించని ఒక అరిష్టాలు జీవితం లోపల అకాల మరణాలు, అలాంటి ఇలాంటి దారిద్ర్యం, నష్టాలు, అంతఃకలహాలు, కుటుంబ కలహాలు రకరకాల వస్తుంటాయి. అనేటివన్నిటికి ప్రారబ్ధం కారణం ఉంటుంది. జ్ఞానముతోని ప్రయత్నంతోని కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేయడమే నీ పని అన్నట్టు. ప్రారబ్ధము ప్లస్ పురుష ప్రయత్నము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జీవితం. ప్రస్తుత జీవితంకు కారణం ఏమిటంటే ఇవి రెండు ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. కాబట్టి ప్రయత్నమే మనం చేయవలసినటువంటి మన ముందున్నటువంటిది మొత్తం మీద ఉన్నంతటితో తృప్తి చెందాలి. ఎందుకంటే నీవు అనుకున్నట్లు ఉండదు జీవితం. నీవెంత అనుకున్నప్పటికైనా కానీ, ప్రయత్నం ఎంతగా చేసినప్పటికైనా కానీ ప్రారబ్ధం అనేటువంటిది ఒక్కొక్కసారి నిన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది. దాన్ని కూడా గమనించి నడవాలి. ఒక్కొక్కరి ప్రారబ్ధ బలం బాగుంటే వాడు కొంచెం ప్రయత్నం లోపలనే ఇక్కడ చాలా ఫలితం పొందుతాడు. ప్రారబ్ధం లోపల ఏమైనా గత జన్మ దోషాలు ఉండే అనుకోండి, ఇక్కడ వాడు ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నానికి తగిన స్థాయిని అందుకోలేకపోతాడు అన్నట్టు. చాలా విచిత్రం ఉంది. ఇప్పుడు వీడియో చాలా పెరిగిపోతుంది అంతా చెప్పడానికి. మనకు ప్రత్యక్షంగా ఈ ప్రపంచమే ఒక ప్రత్యక్ష గురువు, మనకు ప్రత్యక్షంగా ప్రపంచమే మనకు ఎంతో బోధిస్తూ ఉంటుంది. మనము అనుకుంటా ఉన్నాం అన్నట్టు. ఎట్లా ఏమయ్యా సంతానం విషయం లోపల, అరే ఆ తండ్రి ఏం పనికిరానోడు, తాగుబోతూ ఒట్టి బడుద్దాయిగా ఉన్నాడు, కొడుకు ఎంత బుద్ధిమంతుడు పుట్టిండు, ఏం సమాచారము, ఏం లెక్క. కూర్చోబెట్టి తండ్రిని సాదుతా ఉన్నాడు, క్షమాహృదయంతో ఉన్నాడు. ఎంత మంచి సంతానం అప్ప అంటే అది తెలిసి తెల్లవాడు పూర్వం చేసుకున్నాడు పుణ్యం ఏదైతే ఉన్నదో వాడు కొడుకుకు అంత యోగ్యుడిగా తయారయ్యే సామర్థ్యం లేకపోయినా అలాంటి వాడు పుడుతూ ఉంటాడు. ఇది పూర్వంకు సంబంధించిన అంశం అన్నాడు. కిస్మత్ అంటారు వాడు, వేరేవాడు. అయితే ఇంకొకడు తన కొడుకు చాలా హై లెవెల్లో ఎదిగిపోవాలి, మంచి పేరు తీసుకురావాలని లక్షల రూపాయలు విద్యా అభ్యాసం కొరకు ఖర్చు పెట్టి ఏ కొరత లేకుండా శ్రీమంతుడు ఉన్నాడు కాబట్టి ఎంతో చేసిన తర్వాత వాడు బడుద్దాయి అయిపోతాడు. మాన మర్యాదలు ఏముండయి, ఉన్నదంతా అమ్ముకొని తల్లిదండ్రికి తిండి కూడా లేకుండా చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రపంచం లోపల చూస్తూ ఉన్నాం. దానికి ప్రారబ్ధ దోషం, ఏదో ఒక గ్రహ నక్షత్ర దోషం, గర్భాధాన దోషం రకరకాలు ఉంటాయి అన్నట్టు. అందుకే జీవితం ఒక యుద్ధమే. ఎందుకంటే ప్రారబ్ధము పురుష ప్రయత్నం రెండింటి మధ్య లోపల నుంచి జీవితం కొనసాగుతుంది. కాబట్టి జీవితము మహాభారత యుద్ధం లోపల 18 రోజులు ఎండ్ అయిపోయింది యుద్ధము. రామాయణ యుద్ధం 7 రోజుల లోపల ఎండ్ అయిపోయింది. ప్రతి మానవుని యొక్క జీవితం మతాలకు సంబంధం లేకుండా భయంకరమైనటువంటి యుద్ధమే ఈ జీవితము. ఈ జీవితం ప్రతి మానవుని యొక్క జీవితం 8 అవస్థలతో ఉంటుంది అన్నట్టు.
గర్భస్థం ఒక అవస్థ, అక్కడ ఆ మురికి కూపాన్ని తట్టుకోలేక కొంత అవేర్నెస్ వస్తుంది. 6 నెలల తర్వాత 7-8 నెలల గర్భం లోపల చాలా అవేర్నెస్ వస్తుంది. చాలా బాధపడతా ఉంటాడు, ఎప్పుడెప్పుడు బయటికి పోదని చెప్పేసి. కొన్ని గ్రంథాల లోపల దేవునితోనే మొరబెట్టుకుంటూ ఉంటాడు. మొత్తం జీవబ్రహ్మైక్య సారం లోపల నేను తొందరగా పోతా అంటే, నాయన పొయ్యి ఏం చేస్తావురా, ఇంతకు మొదలు జన్మ లోపల ఇట్లాగే అన్నావు నువ్వు, మొత్తం మీద నేను పోయిన తర్వాత భక్తి చేస్తా, ముక్తిని పొందుతా అని. అవి ఏం చేయలే, నేనేం చేస్తాను, నీ కర్మ ప్రకారం నువ్వు వచ్చేసినావు. 9 నెలలు నిండని బిడ్డ, పోయి ఏం చేస్తావు అక్కడ, మొత్తం మీద తట్టుకో అంటాడంట. అదొక యుద్ధమే. పోవడానికి అవకాశం ఉంది. శైశవ, వాడు తొట్టెల లోపల చిన్న పిల్లవాడు 2 నెలలు, అది ఏం ప్రారంధ దోషాలు ఉంటాయో పూర్వజన్మ ఒట్టిగానే ఏడుస్తాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వైద్యం దగ్గరికి పోతే అంత బాగున్నది అంటాడు, కానీ కీకలు పెడతా ఉంటాడు అన్నమాట. అంటే ఏదో ఒకటి వానికి అటువంటిది ఏమైనా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. పూర్వజన్మ లోపల వాడు చేసుకుని ఏమైనా ఉంటే ఆ రకంగా వచ్చి వాడు ఏడుస్తున్నాడు శైశవ దశ లోపల. అక్కడ దాంతో ఎవరికి చెప్పలేడు, అదొక యుద్ధం. బాల్యం లోపల నడక నేర్చుకోవడానికి పడడము లేవడం ఏది తెలియదు, ఏది పట్టుకుంటే ఏం ప్రమాదమో తెలియదు. వాటర్ హీటరే పట్టుకోవడానికి పోతాడు, గ్యాస్ స్టవ్ దగ్గర ఏమో చేయడానికి పోతాడు, తినకూడని తినడానికి పోతాడు. అవన్నీ రకరకాల బాల్యం లోపల ఇదంతా మళ్ళీ తల్లి రావడం, అరే ఎంత ప్రమాదం జరుగుతుండరానని బెదిరించడము, కొట్టడము, ఇట్లా బాల్యం కూడా ఒక యుద్ధమే. కౌమారం వచ్చేవరకే విద్య వాడెంత బరువు ఉంటాడో అంత బరువైనట్టు పుస్తకాలు మోయడము. స్కూల్ లోపల చదివింది సరిపోదు, మళ్ళీ టీచర్స్ దగ్గరికి రావాలి, దాంట్లో ర్యాంక్స్ రావాలి, బాగా చదువుకోవాలి. లేకపోతే అక్కడ క్లాస్ టీచర్స్ నుంచి ఒక బాధ, ఇక్కడ ఇంట తల్లిదండ్రుల నుంచి ఒక బాధ, ర్యాంకులని ఉరితాడు తయారు చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. కౌమారం లోపల విద్యా విషయం ఇట్లా ఉంటుంది. మొత్తం మీద కౌమారం నుంచి యవ్వనం వరకు విద్య పెద్ద యుద్ధం. అది తర్వాత యవ్వనం వస్తుంది, కామముతోని యుద్ధం, పరస్త్రీ వ్యామోహము, పడిపోవడం, ఒక్కొక్కసారి అపఖ్యాతి పాల్గొవడం, దెబ్బలు కూడా తయారు కావడము. ఇటువంటి యవ్వనం లోపల మనసు పీడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. వివాహం చేసుకున్న తర్వాత ఏముంటుంది, ఉద్యోగం కావాలి, మనసు భార్యను సంతృప్తిపరిచే విధంగా మన సంపాదన ఉండాలి. యవ్వనం లోపల ఇదంతా ఉంటుంది అన్నట్టు. సంతానం అవుతూ ఉంటుంది, వాళ్ళ కొరకు ఏం సాధించాలి, ఎక్కడ సాధించాలి, ఇరుగు పొరుగు నుంచి అనుకరణలు, ఎవరి కోరికలు ఏముంటాయో పిల్లలే అర్థం కాదు. మన సామర్థ్యం అంతగా ఉండదు. సామర్థ్యంకు అవసరాలకు మధ్య లోపల ఒక ఘర్షణ, ఇదొక యుద్ధమే. ప్రౌఢావస్థ, పిల్లలు పెద్దగా అయిపోతారు, పెళ్ళిళ్ళకు వచ్చేస్తారు, ఉద్యోగాలకు వచ్చేస్తారు. అభిప్రాయ భేదాలు కూడా చూపుతూ ఉంటాయి. మనమేమో అంటుంటాం, వాళ్ళు ఏమో అంటారు. మనం పోయే బాట వేరు ఉంటుంది, వాళ్ళు పోయే బాట వేరు ఉంటుంది. 25 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకు మనకు. 25 సంవత్సరాల మొదలు జీవన విధానం వాళ్ళకి నచ్చది. దేశకాల పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అవసరాలు తీర్చే సామర్థ్యం మన దగ్గర ఉండదు. పెళ్లి చూపుల లోపల కూడా మనం ఒక్కొక్కసారి తప్పుతోవలు దొక్కుతూ ఉంటాం. ఇవన్నీ ప్రౌఢ వయస్సు లోపల పిల్లలకు మనకి అభిప్రాయ భేదాలు వస్తుంటాయి, అసంతృప్తులు వస్తుంటాయి, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం చేస్తూ ఉంటాయి. మొత్తం మీద ప్రౌఢ దశ. ఆ తర్వాత ఎట్లాగో ఒకలాగా అయిపోతే మొత్తం మీద అనుకున్నట్లుగా యుద్ధమే. అది కూడా ఒక యుద్ధమే అన్నట్టు. ఓసారి మనం మంచిగా అయితే అనుకుంటే చెడు కావడము, చెడు అవుతుంది అనుకుంటే రకరకాల అన్నీ ఉంటాయి అన్నట్టు. అవి వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, అర్థం చేసుకోవాలి. ప్రౌఢ దశ లోపల మనకు ఆర్థిక అవసరాలు అంతగానే ఉంటాయి, కుటుంబం లోపల అభిప్రాయ భేదాలు అంతగానే ఉంటాయి. ఓసారి తల్లిదండ్రే ఉభయపక్షం కావాల్సి వస్తున్నాడు. పిల్లల పక్షం లోపల తండ్రి ఉంటే తల్లి అన్న వ్యతిరేకంగా ఉంటుంది, తండ్రి ఉంటే తల్లి వ్యతిరేకంగా, తల్లి ఉంటే తండ్రి వ్యతిరేకంగా. ఇక్కడ కొన్ని సందర్భాల లోపల పెళ్ళి, ఉద్యోగాల సంబంధం లోపల అభిప్రాయ భేదాలు, ఆస్తులు కొనుగోలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మొత్తం మీద ప్రౌఢ దశ లోపల. తర్వాత వార్ధక్యం వచ్చింది. వార్ధక్యంలో ఏమడ తప్ప నీ శరీరంతో నీవే యుద్ధం చేయాలి. ఏంటిది, అనారోగ్యము, అనాదరణ, ఎవడు లెక్క పెట్టేటప్పుడు మొత్తం నీ ఆస్తి ఎంత ఉంటేమి, ఏమీ లేకపోతేమి. వార్ధక్యం లోపల ఒకవైపు రోగాలు, రకరకాల రోగాల నుంచి శరీరము బాధ పెడతా ఉంటుంది. ఆ తర్వాత అనారోగ్యం, అనాదరణ, మనం ఒకటంటే వాడు ఒకటి అంటారు, మన మాటని వాడు వినడు, మొత్తం మీద అనాదరణ. ఇది వార్ధక్యం లోపల దీంతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. అవసానం లోపల ఇంకా ఈ రోగాలతోని మంచాన పడడము, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, చీదరించుకోవడం, ఇదంతా ఏంటిది, దేవుడా నాకు తొందరగా
మృత్యు వచ్చేటట్ల చెయ్యి, నేను చనిపోయేటట్ల తొందరగా నాకు చావు రాని అని అక్కడ మృత్యువుని ఆహ్వానిస్తుంటాడు. అది వస్తుందా? పోవాలని వీడంటాడు, అది రాదు. పోవడానికి ఇష్టం ఎవరికి ఉండదు. కానీ ఇట్లా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడడం ఏతున్నదో ఇది కూడా ఒక భయంకరమైనటువంటి యుద్ధమే. అవసానం 8 అవస్థలు: గర్భస్థ, శైశవ, బాల్య, కౌమార, యవ్వన, ప్రౌఢ, వార్ధక్య, అవసాన. ప్రతి అవస్థ ఒక యుద్ధ పర్వమే. గర్భస్థం నుంచి అవసానం వరకు ఒక యుద్ధ పర్వమే అన్నట్టు. ఇట్టి యుద్ధంలో మనం బ్రతకాలి. యుద్ధం చేస్తూనే ఈ భూమి మీదనే ఇటువంటి జీవితం లోపల మళ్ళీ మనము ఇక్కడే నరకప్రాయమైనటువంటి జీవితం అనుకోవడానికి బదులు ఈ జీవితాన్ని ఈ పరిస్థితి లోపలనే స్వర్గంగా మార్చుకునేటువంటి సూత్రాలు ఏమిటి అప్ప అనే మాటకు వస్తే, భగవద్గీత లోపల 8వ అధ్యాయం 7వ శ్లోకం లోపల ఈ జీవితం లోపల ఈ జీవితాన్ని ఇక్కడే పరమాత్ముని దర్శనం చేసుకొని మోక్ష సుఖాన్ని ఇక్కడే ఈ జీవితం లోపలనే ఈ 8 రకాల యుద్ధ సంబంధమైన ఈ జీవితం లోపలనే నీవు ఈ భూమిపైనే స్వర్గాన్ని స్థాపించుకోవాలి. ఇక్కడే ఈ శరీరంతోనే జీవన్ముక్తిని సాధించాలంటే ఎంత అద్భుతమైన సూత్రం ఉందంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. చాలా గొప్ప సూత్రం అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎట్లా అయితే నీ భార్య పిల్లల గురించి, డబ్బు గురించి, పదవుల గురించి, జీవిత ఆశయ సాధనల గురించి నిరంతరము చింతిస్తూనే ఉంటాము కదా మనము, రాత్రి పగలు నిద్ర వచ్చినప్పుడు మినహాయిస్తే. సర్వకాల లోపల వీటి చింతన మనకు ఉండనే ఉంటుంది అన్నట్టు, సంసారం యొక్క చింత. బస్ ఆ సంసారము చింత లోపలనే అది సర్వకాల సర్వావస్థ లోపల ఉంటుంది అన్నట్టు, మొత్తం మీద పడుకున్నప్పుడు తప్ప. ఆ చింత లోపలనే దైవ చింతన కూడా స్థాపించుకో. సర్వేషు కాలేషు, సంసారము చింత ఎట్లా సర్వకాల సర్వావస్థ లోపల ఉంటుందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయా పరిస్థితులను బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఎట్లా ఉంటుందో ఆ సంసార చింతకు తోడుగా అదే చింత లోపల ఈ చింత దైవ చింతన కూడా ఉండాలి. మా మనుస్మరయుధ్యచ, పరమాత్మ సృష్టికంతా నీవే కర్తవు, నేను పుడతానని నీకు అనలేదు, నాకు ఎందుకు పుట్టించినావో నీకే తెలుసు, నా చుట్టుముట్టు ఇటువంటి వాతావరణాన్ని ఎందుకు ఉంచినావో నీకే తెలుసు, అన్నీ నీకే తెలుసు. ఎందుకు నీకే తెలుసు అంటే, నా ఒక 2 నిమిషాల తర్వాత నా జీవితంలో ఏమవుతుందో నాకు తెలియదు, అయితే మాత్రం తెలుస్తుంది. అట్లా చేసేవాడో, చెప్పేవాడో, ఉంచేవాడో సర్వం నీవే, కర్త ధర్త కర్విత అంతా నీవే. కాబట్టి సర్వేషు కాలేషు, అందుకే నేనేం చేస్తా, సంసార చింతతో పాటు మానవులారా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. ఎట్లా భోగభాగ్యాలను, జీవితాన్ని, సంసారాన్ని స్మరించుకుంటూ చింతించుకుంటూ ఉంటావో అదే రీతిగా మామనుస్మరయుధ్యచ, నన్ను కూడా స్మరించు, దేవుడనని గ్రహించు, సర్వస్వరూపుడనని గ్రహించు, సర్వశక్తి సమన్వితుడను నేనని గ్రహించు. దేవుడు ఈ రకంగా అన్నిటికీ సర్వముకు సర్వస్వరూపుడైనటువంటి నేనని గమనించి మరి నీకు ఇచ్చేటువంటి ధారా, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు అన్నీ కూడా ఇచ్చేది నేనే, పుచ్చేది నీవు. కాబట్టి ఇచ్చే నా దిక్కు ఒక దృష్టి పెట్టి నన్ను స్మరించకుండా కేవలం వాటినే స్మరించుకుంటూ ఉంటావా? స్మరించుకో. అవి ఎప్పుడు కూడా నీకు సుఖాన్ని అయి వాటికి తోడు నా స్మరణ ఉంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. ఇంతవరకు చెప్తాము కదా, ఈ జీవితం 8 అవస్థల లోపల యుద్ధమే. కాబట్టి ప్రతి అవస్థ లోపల సరే కౌమారం నుంచి, మిగతా అన్నీ లేకపోతే కూడా కౌమారం నుంచి అలవాటు నేర్పాలి. మనం నేర్పుతారు. కౌమారం 8వ సంవత్సరాల వయసు లోపలనే మనకు సనాతన ధర్మం లోపల మంత్రదీక్ష అనేటువంటిది ఉంటుంది. సద్గురువుల ద్వారా మంత్రదీక్ష తీసుకొని అక్కడ స్మరణ విధానాన్ని కూడా నేర్పుతారు. కాబట్టి కనీసం 8 సంవత్సరాల వయసు నుంచి
ప్రతి అవస్థ ఒక యుద్ధరంగమే. మా మనుస్మర యుద్ధచ. కాబట్టి నా స్మరణ నిన్ను అన్ని రకాల ఉద్ధరించేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి యుద్ధచ, ఈ సంసారం అనేటువంటి యుద్ధాన్ని నువ్వు కొనసాగించు. కౌమారం నుంచి అవసానం వరకు ఎక్కడ కూడా ప్రపంచం యొక్క స్మరణ వదిలి నీ ఉండవు. కాబట్టి దాంతోపాటు నన్ను స్మరించమని చెప్పేసి కౌమారంలో ఉండటానికి, యవ్వనంలో ఉండేటోళ్లకు, ప్రౌఢంలో ఉండేటోళ్లకు, వార్ధక్యంలో ఉండేటోళ్లకు, అవసానంలో ఉండే ఈ 5 అవస్థల లోపల తప్పకుండా సంసారాన్ని ఎట్లా స్మరిస్తూ ఉన్నావో ఎవ్వడు స్మరించమని చెప్పలే. బై బర్త్ నేర్చుకున్న సమాజాన్ని నువ్వు చూచి. కాబట్టి ఈ రకంగా నన్ను కూడా స్మరించు. స్మర యుద్ధచ. ఇక యుద్ధం, ఇది సంసారం యుద్ధమే చేస్తువు. మయ్యర్పిత మనోబుద్ధి. ఇట్లా ఒట్టి స్మరిస్తే వచ్చిపోయేది ఏమి లేదు. నీ మనస్సులో ఉండే చైతన్యము నేనే. దాంతోనే సంకల్ప వికల్పాలు చేయగలుగుతున్నావు. తర్వాత ఆలోచన నిశ్చయం ఏదైతే జరుగుతూ ఉందో బుద్ధి లోపల జరుగుతూ ఉంటుంది. సంకల్ప వికల్పాలు ముఖద్వారా మొదలు మనసు లోపల వస్తాయి. ఆ తర్వాత ఫిల్టర్ కొరకు అవి మీదికి పోతాయి, మళ్ళీ బుద్ధి లోపలికి పోతాయి. సంకల్ప వికల్ప, ఆలోచన, నిశ్చయము ఇవేవైతున్నాయి కదా, ఆ బుద్ధి లోపల ఇటువంటి ఆలోచన నిశ్చయము ఒక ధర్మబద్ధంగా చేసేటువంటి శక్తి బుద్ధి లోపల ఏతున్నదో ఆ బుద్ధి మతామస్మి. ఆ బుద్ధి లోపల ఉండేటువంటి చైతన్యం కూడా నేనే. మనసు లోపల ఉండేటువంటి చైతన్యం కూడా నేనే. ఈ మనసు బుద్ధి నుంచి నీ మనుగడను కొనసాగిస్తున్నావు. కాబట్టి ఇందులోపల ఉన్నది కూడా ఆ పరమాత్ముని చైతన్యమే అనేటువంటిది కొంచెం తెలుసుకుంటే ఆ రెండే నీ జీవితానికి ఆధారమనే మనసు బుద్ధి. కాబట్టి ఆ రెండిటి లోపల ఇది కూడా చొప్పించినవంటే నీ సంకల్ప వికల్పాలు చెత్తా చెదారా మనసు లోపలికి రాదు. ఏది పనికొస్తుందో అదే మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనసు లోపల భగవన్నామాన్ని స్థాపించుకున్న తర్వాత చెత్తా చెదారం ఆలోచనలు చేసే స్థితిని మనసు కోల్పోతుంది అన్నట్టు. ఏవి మన జీవితానికి అవసరం ఉన్నాయో ధర్మ విరుద్ధంగా అన్నటువంటి ఆలోచనలు, సంకల్ప వికల్పాలే వస్తాయి. అలాంటి ఫిల్టర్సే మన లోపల ఉంటాయి. బుద్ధి లోపల నిశ్చయం, ఆలోచన అనేటువంటిది మొత్తం మీద మా మనుస్మర యుద్ధచ. మయ్యర్పిత మనోబుద్ధి. నీ మనసు బుద్ధి కూడా అది నీది ఏమీ లేదు, అంతటి లోపల నేనే ఉన్నా. ఈ భావననే అర్పణ భావన అన్నాడు. మామే వైశ్యస్య సంశయ. ఇక ఈ లోకం లోపల నిన్ను నేను నిరంతరం వెన్నంటి ఉంటా. ఈ జీవితంనే నేను ముక్తిధామంగా మార్చేస్తా. ఈ జీవితాన్నే తెరవబడిన స్వర్గ ద్వారాలుగా చేసేటువంటి వాణ్ణి నేను. కాబట్టి నీవు నిరంతరము నన్ను స్మరిస్తూ యుద్ధ సమానమైనటువంటి యుద్ధమును, సంసారమని యుద్ధమును చేస్తూ ఉండు. మనసు బుద్ధి, నా మనసు నా బుద్ధి అని గర్వపడకు. ఈ రెండింటి లోపల కూడా నా చైతన్యమే అనే భావము నీకు కలిగితే అవి రెండు నాకు సమర్పితమైనట్టే. ఇంకా నన్ను మరిచి నీ ఉండవు. ఈ రహస్యాలు తెలిస్తే అప్పుడు మామే వైశ్యస్య సంశయ. నా లోపల నీవు ఉంటావు, నీ లోపల నేనుంటా. నాకు నీకు ఉండేటువంటి అడ్డు కూడా తొలగిపోతుంది స్మరణ యొక్క శక్తి ద్వారా. అప్పుడు నేనే నీవు, నీవే నేను హాయిగా ఈ భూమి మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తూ. స్వర్గ సుఖాలు అంటే పెద్ద పెద్దవి కావు, ఏదైనా ఉండనివ్వండి. నీవు తినే తల లోపల ఉచితమైనటువంటి సర్కారు ఇచ్చినటువంటి బియ్యం, అన్నం తిను, ఏమే తొడుగు, ఎట్లనే ఉండు, ఏమే ఉండు. అర్థమైందా? ఏది నీకు కలిగితే ఆ ప్రకారంగానే ఉండు. అందులోపల నిన్ను స్వర్గాన్ని, మోక్షాన్ని చూయిస్తా, నిరంతరం నిన్ను వెన్నంటి ఉంటుతా అని చెప్పేసి భగవద్గీత లోపల అద్భుతమైన రహస్యం ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి, మేము ముందు పెడతాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.